శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. ఈరోజు ఇంకొన్ని గోవిందనామాలకు అర్థం తెలుసుకుందాము. సీతానాయక గోవింద. సీత అంటే శ్రీమాత సీతాదేవి. నాయక అంటే నాయకుడు, అంటే భర్త, అధిపతి అనేసి అని చెప్పి. సీతానాయక గోవింద అంటే సీతాదేవికి పతి అయిన శ్రీరామ అవతారములో ధర్మపాలకుడైన గోవిందుడు అనేసని. ఈ నామం మనకు చెబుతుంది భగవంతుడు సంబంధాలలో కూడా ధర్మాన్ని పాటిస్తాడు అని. భార్యను గౌరవించడం ధర్మ జీవితం యొక్క మూలం. శ్రిత పరిపాలక గోవింద. శ్రిత అంటే శరణు పొందినవారు అని. పరిపాలక అంటే రక్షించేవాడు, పోషించేవాడు అని. శ్రిత పరిపాలక గోవింద అంటే తనను శరణు కోరిన వారిని కాపాడి సంరక్షించే కరుణామయుడైన గోవిందుడు అని. గోవిందుడు భక్తుడు భయంతో, ఆశతో, ప్రేమతో శరణు కోరితే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా అతనిని రక్షించే తండ్రి లాంటి దేవుడు అనేసని. ఈ నామం మనకి చెబుతుంది శరణాగతి అత్యున్నత భక్తి. భగవంతుడు శరణు పొందిన వారిని ఎప్పుడూ విడిచిపెట్టడు అనేసని. దరిద్ర జన పోషక గోవింద. దరిద్ర అంటే దుఃఖంలో, లోటులో ఉన్నవారు అనేసని. జన అంటే ప్రజలు, పోషక అంటే పోషించేవాడు, ఆదుకునేవాడు అనేసి వస్తుంది. దరిద్ర జన పోషక గోవింద అంటే దుఃఖంలో ఉన్న పేదవారిని పోషించి ఆదుకునే కరుణాసాగరుడైన గోవిందుడు అని. ధర్మ సంస్థాపక గోవింద. ధర్మ అంటే న్యాయము, సత్యము, సద్గుణ మార్గము అని. సంస్థాపక అంటే స్థాపించేవాడు, పునఃస్థాపన చేసేవాడు అనేసని. ధర్మ సంస్థాపక గోవింద అంటే లోకంలో ధర్మం క్షీణించినప్పుడు దానిని మళ్ళీ స్థాపించే పరమాత్మ అయిన గోవిందుడు అని. గోవిందుడు అధర్మం పెరిగినప్పుడు, భక్తులు బాధపడుతున్నప్పుడు అవతారమెత్తి ధర్మాన్ని రక్షించి స్థాపించేవాడు అని. భగవద్గీతలో చెప్పినట్లు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అనే వాక్యానికి జీవంత స్వరూపమే గోవిందుడు. ఈ నామం మనకి చెబుతుంది భగవంతుడు మౌనంగా ఉండడు. ధర్మం కోసం కార్యరూపంలో ముందుకు వస్తాడు. ధర్మ మార్గంలో నడిచేవారికి ఆయన సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. అనాథ రక్షక గోవింద. అనాథ అంటే ఆశ్రయం లేనివారు, రక్షక అంటే కాపాడేవాడు అని. అనాథ రక్షక గోవింద అంటే ఆశ్రయం లేని అనాథులను కాపాడి వారికి దైవిక ఆశ్రమయ్యే గోవిందుడు అని. గోవిందుడు లోకంలో ఎవ్వరికీ తోడు లేనప్పుడు హృదయపూర్వకంగా పిలిచిన వారికి తానే తండ్రి, తానే తల్లి అయి రక్షిస్తాడు. ఆపద్బాంధవ గోవింద. ఆపద్ అంటే కష్టము, విపత్తు అని. బాంధవ అంటే స్నేహితుడు, ఆత్మీయుడు అనేసని. ఆపద్బాంధవ గోవింద అంటే ఆపదలో ఉన్నవారికి సన్నిహిత మిత్రుడిలాగా తోడుగా నిలిచే గోవిందుడు అని. గోవిందుడు కష్టకాలంలో దూరంగా ఉండడు. భక్తుడు పిలిచేలోపే స్నేహితుడిలా చేరి రక్షిస్తాడు. పాండవుల జీవితమే దీనికి ఉదాహరణ. ద్రౌపది అపాయంలో ఉన్నప్పుడు గోవిందుడు ఆమెకు తక్షణమే తోడయ్యాడు. ఈ నామం మనకి చెబుతుంది ఏమిటంటే భగవంతుడు కేవలం పూజించాల్సిన వాడు కాదు, అవసరంలో తోడు నిలిచే స్నేహితుడు. నిజమైన శరణాగతి కష్టాల్లోనే పరీక్షించబడుతుంది. శరణాగత వత్సల గోవింద. శరణాగత అంటే సంపూర్ణంగా శరణు పొందినవాడు అని. వత్సల అంటే అపారమైన ప్రేమతో చూసేవాడు, ఆదరించేవాడు అని. శరణాగత వత్సల గోవింద అంటే పూర్తి విశ్వాసంతో శరణు పొందిన భక్తులను అపారమైన ప్రేమతో ఆదరించి రక్షించే గోవిందుడు అని. గోవిందుడు భక్తుడు తన అహంకారాన్ని వదిలి నీవే నా రక్షకుడు అని శరణు కోరిన క్షణం నుంచే తన బాధ్యతగా ఆ భక్తుడిని కాపాడుతాడు. ఈ నామం మనకి చెబుతుంది ఏంటంటే శరణాగతి అంటే మాటల భక్తి కాదు, హృదయ సమర్పణ. గోవిందుడు శరణు కోరిన వారిని ఎప్పుడూ విస్మరించడు. కరుణాసాగర గోవింద. కరుణ అంటే దయ, మమకారము అని. సాగర అంటే సముద్రము, అపారమైన పరిమాణము. కరుణాసాగర గోవింద అంటే
అపారమైన దయతో నిండిన సముద్రం లాంటి కరుణ కలిగిన గోవిందుడు అని. గోవిందుడు భక్తుల తప్పులను గమనించినా శిక్షించడానికి కాదు, సరిదిద్దడానికి కరుణ చూపుతాడు. ఆయన కరుణ పరిమితి లేని సముద్రంలా ఎవరు శరణు కోరినా ఎండని తరగని దయగా ప్రవహిస్తుంది. ఈ నామం మనకి చెబుతుంది, భగవంతుని దయకు అర్హతలు అవసరం లేదు. హృదయముతో పిలిస్తే ఆయన కరుణ తప్పకుండా చేరుకుంది. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. గోవింద గోవింద.